మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న. నాని అన్న కెరీర్ ఇంకొంచెం పైకి వెళ్ళిపోయినట్టే. మూవీ అయితే చాలా ఇంటర్వ్యూల నుంచి అయితే చాలా పైకి లేచిపోయింది అన్న మూవీ. నాని అన్న యాక్టింగ్ అయితే ఈ సినిమా చాలా ఇంక్రీజ్. హీరోయిన్ కూడా మనం గ్యాంగ్ లీడర్ తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళ సెకండ్ మూవీ అయితే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్ఏ సూర్య యాక్టింగ్ మెయిన్ గా చెప్పుకోవాలి. స్పైడర్ తర్వాత అంత మాత్రం అయితే రాయన్ లో కూడా అనిపించాలి. బట్ ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న ఎస్ఏ సూర్య యాక్టింగ్ కూడా. ఇంకా మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అన్న. మ్యూజిక్ తోనైతే మూవీ అయితే చాలా లేచిపోయింది. సో ఖచ్చితంగా ఈ మధ్య చూసినాం మనం కమిటీ కూడా చిన్న చిన్న సినిమాలే చాలా హిట్ అయినాయి. పెద్ద సినిమా అయితే ఇక ఈ మూవీతోనే స్టార్ట్ అన్న. ఖచ్చితంగా మూవీ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ చేసిండు సాయి కుమార్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న ఈ యాక్టింగ్. రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు దీంట్లో అన్ని మంచి మంచి సినిమాలు అయితే చూస్తుండే. ఈ మూవీని అందరు ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది. నానికలో ప్రియాంక లైఫ్ లో కూడా చాలా పెద్ద హిట్. మ్యూజిక్ లేకుండా ఈ మూవీ మొత్తం మ్యూజిక్ ప్రాణం మోసిందని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. పాటలు అయితే బాగా హైలైట్ అయిపోయినాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బీజిఎం అన్న ప్రతి ఒక్క సీన్ కి ఎలివేషన్ బీజిఎం అయితే ఇంకా హైప్ లేచిపోతుంది. దాంతోని మనకి ఎక్కడ బోరింగ్ సీన్ అయితే బీజిఎం వల్లనే అయితే లేచిపోయింది అన్న. విలన్ రోల్ మన స్పైడర్ మూవీ తర్వాత ఎస్జే సూర్య ఈ మూవీలో అంత బాగా అయితే యాక్టింగ్ చేసిండు అన్న. చూస్తేనే భయం వేస్తుంది ఎస్జే సూర్యని చూస్తుంటే. అంత బాగా అయితే జీవించేసిండు ఎస్జే సూర్య. మెయిన్ గా హీరో ఎస్జే రెండు తప్ప వేరే ఫోకస్ ఎక్స్ట్రా పోలేదు నాకైతే. అంటే సాయి కుమార్ తోడా అది ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరు బాగా సింక్ ఉన్నట్టుంది. నాకు టీజర్ ట్రైలర్ లో మనకు తెలిసిపోయింది వాళ్ళ మధ్యలో కాంబినేషన్ ఎంత బాగుంది. పర్ఫెక్ట్ రోల్ అన్న ఫాదర్ కి అయితే. చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ అయితే. సో ఇలాంటి ఓవరాల్ గా మూవీ అయితే నేను 5 కి 4 అయితే ఇస్తాను. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. రీసెంట్ టైమ్ లో నాని అన్న మధ్యలో ప్రతిదీ కొత్త స్టోరీ ఎత్తుకుంటుంటే హిట్ కొడుతుండు. సో ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అన్న. శనివారంలో పెద్ద హిట్ అయిపోవాలి అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. తాజా ఓకే అన్న. థ్యాంక్ యూ. మీరు నాని గారు లాగా కట్టారు. వివేకాద్ర మాస్ అసలుకి జేక్స్ బజాయ్ సెకండ్ హీరో అని అన్నాడు. అందుకే అన్నాడు మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. బీజం ఒక్కసారి నండి ఆల్బమ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చేసారు అసలుకి. చెప్తున్నా మీరు చూడండి ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ అసలు విలన్ లాగా ఎస్జే సూర్య మెంటల్ ఎక్కిచ్చేస్తారు ఎప్పుడైనా. బీజం చేసి చింపేశాడు. చింప అవతల పడదింగాడు. చెప్తున్నా చింప అవతల పడేసాడు మొత్తం. అది ఇంకా ఎడిటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వివేకాద్ర స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ రైటింగ్ సార్ మీరు చూడండి అందరు ఫన్నీ డైలాగ్స్ అయితే ఇంకా అసలు చింపేసాడు. ఇంక ఇచ్చాడు. నానికి తెలిసిందే కదా మొత్తం ఒక నేషనల్ స్టార్ ఇంకా మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. థ్యాంక్ యూ. మీరు కూడా శనివారమే రావాల్సింది. వచ్చినారు శనివారం వస్తాను అనుకున్నాను నేను. ఇవాళ రావాల్సి వచ్చింది. రావద్దు అనుకున్నాను. క్లారిటీగా చెప్పాలంటే సినిమా అయితే సూపర్ కట్ ఉంది. హీరోయిన్ అలగలగలేదు. హీరోయిన్ మ్యాచ్ చెప్పు. హీరోయిన్ అయితే చెంగారంగా అలగలగలేదు. అబ్బా ప్రియాంక ఎన్నాళ్ళైందో చూసి దాని బొక్కలో గెక్కలో ఏమని ఉంటది. కానీ పోలీస్ క్యారెక్టర్ చేసింది. ఎస్జే సూర్య ఎలా ఉన్నాడు? ఎస్జే సూర్య అయితే యాక్టింగ్ అయితే ఒక సైకాయిస్ట్, ఒక ఫిజికిస్ట్, ఒక మెంటలిస్ట్, ఒక రేపిస్ట్, ఒక శాడిస్ట్, ఒక చండాలిస్ట్, ఒక దరిద్రుడిస్ట్. ఆయన చేయగలుగుతాడు. ఆయనలో ఉంటే ఆయనలో అది నాటు సరుసు ఉంది. సరుకు ఉంది లోపల దాచినాడు. తీకొంటాడు. డైరెక్టర్లు అందరు తీయాలా. ఆ సరుకుని తీసి చూపియాలా. ఎస్జే సూర్యలో దాగిపోయి ఉందని మనం చూడాలి. ఆ సరుకునే. ఆ సరుకు బాగుంటుంది నాటు సరుకు లాగా. యూత్ కి నచ్చే సీన్స్ అయితే ఫైట్ సీన్ అన్నయ్య. నేను ఇప్పుడు దాకా మనం ఎలా చూసినాము. ఒక లవర్ బాయ్ అవునా కదా. ఒక లవర్ బాయ్, ఒక కమర్షియల్, ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీస్ ఇలాగే చూసినాం అవునా కదా. ఇందులో ఒక మాస్ వేరియేషన్ చూస్తావు, యాక్షన్ చూస్తావు, ఫైట్లు చూస్తావు, అన్ని ఇందులో కనిపిస్తాయి. నానన్నీలో ఇంకొక విశ్వరూపం కనిపిస్తుంటది మీకు. అబ్బో అలాగే లేదన్నీ. ఒక డైలాగ్ చెప్పచ్చు కదా. ఏదే సరిపోరా సినిమా అయితే అలగలగలేదు.
నానన్నయ్య థియేటర్కి వచ్చిన జనాలందరినీ చల్లారపరిచాడు. నాకైతే వేడెక్కింది, లోపల ఉన్నంతసేపు వేడెక్కింది, బయటకు వచ్చినాక నీళ్ళు పోచుకోండు చల్లారింది. సినిమా అయితే అలాగేలా తీయలేదన్నయ్య. నానన్నయ్య ఏంటి ఆ రూపము, ఏటా విశ్వరూపము, ఏంటి అది అది ఏటా కమండలము, ఏటా గర్వము, ఏటా షోకులు అలాగేలా లేదు. నానన్నయ్య ఇంకో వేరియేషన్ లో చూసినాము ఇవాళ మన సినిమాలో గట. ఎస్జే సూర్య అలాగేలా చేయలేదని. ఆయనలో ఒక సైకిలిస్టు, సైకోయిస్ట్, ఒక మెంటలిస్ట్, ఒక సైకో, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఒక పాపాత్ముడు, ఒక నికృష్టుడు, ఇలా అందరూ కలిపి ఉన్నది ఎవరు అంటే ఆయనలో. కానీ ఆయన్ని బయటికి చేస్తే ఈ నికృష్టుడు, ఈ దరిద్రుడు, ఈ చండాలుడు, ఈ పాపాత్ముడు అందరూ కనిపెట్టారు. ఇలాంటి డైరెక్టర్లు వెతికి ఈయనని చండాలుడు, నికృష్టుడు, ఈయన లోపల ఉన్న ఆయన అందరినీ తీసి మాకు చూపియాలి అని కోరుకుంటాను. హీరోయిన్ అయితే అదిరిపోను తప్ప తెల్లగా నిగనిగలు ఆడుతుంటే ఒక్క గిరిరెడ్డి అనుకోన్నాను. కానీ పోలీస్ స్టేషన్ చేసింది కదా, గిరితే కొట్టేస్తారు నన్ను, అందుకే ఏటి అనలేదు. కానీ హీరోయిన్ అయితే చూడగానే బాగా యాక్ట్ చేసింది, అదిరిపోయే విధంగా ఉంది సినిమా గట. ఒకటి చెప్తాను, మీరు అయ్యా శనివారం రాకుండా ఇవాళ ఏమొచ్చినారు, గురువారం ఏమొచ్చినావు అయ్యా, నీకు గురువారం సరిపోరా, శుక్రవారం సరిపోరా, బుధవారం సరిపోరా, ఇవన్నీ కావాలా? శనివారం ఒక్కరోజు సరిపోరా నీకు? నీకు గురువారం కావాలా, శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, సోమవారం కావాలి, అన్ని రోజులు కావాలా? నీకు సరిపోదా శనివారం? అవునా కాదా? ఆయనకి సరిపోదా అయ్యా శనివారం? డైరెక్టరు నువ్వు శనివారం వస్తావు అనుకున్నాను, ఇవాళ ఏమొచ్చినావు అయ్యా? నువ్వు పేర్లో శనివారం పెట్టుకొని నువ్వు వేళ ఇవాళ వచ్చినావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సినిమా అయితే చాలా బాగుంది అబ్బా. హీరోయిన్, హీరో, మన మన కిల్లర్, మన సూర్య క్యారెక్టర్ అయితే ఎరగదీశారు. ఒక మంచి ఫ్యామిలీకి కానీ, లవర్స్ కానీ, మన నాని అంటే ఇష్టపడేటోళ్ళకి కానీ బాగా కనెక్ట్ అయిపోయి గుండెల్లో రంధ్రం పెట్టేసినట్టు ఉంటది, గుండెల్లో పొడుచుకుపోద్ది సినిమా చూశాక. దసరా మించిపోనది, దసరా కూడా పనికిరాదు దీని ముందు, అర్థమైందా? అయ్యా దీన్ని ఒక్కరోజు శనివారం ఒక్కరోజు రిలీజ్ చేసుకున్న అయిపోతున్నాయ్యా, డబ్బులు కోట్లు వచ్చేది. నువ్వు సరిపోదా శనివారం అన్నట్టు? శనివారం ఒక్కరోజు సరిపోదా దానయ్య గారు మీకు కలెక్షన్ కి? ఇన్ని రోజులు రిలీజ్ చెయ్యాలా? కాబట్టి సినిమా ఓవరాల్ గా అయితే బాగుంది. మేబీ నాకు తెలిసి 150-200 కోట్లు ఈజీగా దాటేద్ది 1 వీక్ లో. మరి తర్వాత అంటే మనం చూడాలి. ఇప్పుడు సినిమాలు ఎవ్రీ వీక్ ప్రతి వారం వస్తూనే ఉంటాయి. లాస్ట్ 2 సినిమాలు చూసాం, అవి ఎటు కాకుండా పోయాయి. ఇస్మార్ట్ శంకర్ 2, ఇంకోటి అది చూసాం రవితేజ్, అది 2 దెబ్బడిపోయినాయి. ఈ సినిమా అయితే మంచి కలెక్షన్ తో ఈ నెల, అదే నెక్స్ట్ మంత్ ఎరగ తీసేద్దాన్ని. వచ్చే వారం అంతా తిప్పి కొడితే 10 రోజులు ఆడేస్తుంది. శనివారం అని చెప్పి ఈరోజు రిలీజ్ చేసి దాన్ని మోసం చేశాడు డైరెక్టర్. అదే నాని న్యాచురల్ స్టార్ సైలెంట్ గా చేశాడు, సూర్య వైలెంట్ గా చేశాడు, ఆశీష్ విద్యార్థి డిఫరెంట్ గా చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ మెయిన్ మూవీకి. అండ్ పక్కల సపోర్టింగ్ రోల్ సాయి కుమార్ గారికి పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు, అండ్ హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ లేదు. అండ్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. మూవీలో ఫన్ అయితే పెద్దగా లేదు, కానీ ఓవరాల్ గా 50-50 ప్రాసెస్ నడుస్తుంది. అరే నీకు దయాన్ని పరిచయం చెప్పండి అబ్బా, చిన్న పర్సనల్ నాని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ అంటున్నారు, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? అది 100 కోట్లు వచ్చింది, ఇది 100 కోట్లు వస్తే పెద్ద. ఈ మధ్య డబ్బులు ఎక్కువైపోయినాయి అబ్బా, పైసా సస్తా హోగా, డబ్బులు తక్కువ. తెలుగులో వస్తలేదు సరిగా, అన్ని భాషలు. సో ఇదండి ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. ఓకేనా? సో నీకేందంటే ఏంది ఆగో, డబ్బులు అనేటువంటిది తక్కువ లోకు అయిపోయింది. సో 100 కోట్ల కలిసి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా?